ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున ఒక చక్కని వాగ్దానం, ఆదరించే వాగ్దానం, బలపరిచేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నీకు ఖచ్చితంగా సహాయం చేస్తానంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొర పెడుతున్నావో ఆ మొరలన్నిటినీ నేను ఆలకిస్తాను, నీకు సమాధానం ఇస్తానని అంటున్నాడు. హల్లెలూయా. మన మొరలను ఆలకించేటువంటి దేవుడు, మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు. ఖచ్చితంగా వారు మొర పెడితే నేను వింటానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నారండి. ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, నీ ఆరోగ్యం విషయం కావచ్చు, నీ భర్త విషయం కావచ్చు, నీ భార్య విషయం కావచ్చు, నీ కుటుంబ పరమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పుల భారాలు కావచ్చు, వేటి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఖచ్చితంగా వాటన్నిటినీ దేవుడు ఆలకిస్తానంటున్నాడు. నీకు సమాధానం ఇస్తానంటున్నాడు, నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటానంటున్నాడండి. దేవుడు ఆదుకుంటే ఎవ్వరు కూడా మనల్ని పడవేయలేరండి. దేవుడు మనల్ని ఆదరించాలని చూసినప్పుడు ఎవరు కూడా మనల్ని కృంగదీయలేవరు. ఈ రోజున మరి ఇదంతా జరగాలంటే ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క రక్షణ, ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలంట? మన దోషాలను ఒప్పుకోవాలి. మన పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన దోషములు, మన పాపములు ఆయనకు అడ్డుగా ఉన్నాయంట. హల్లెలూయా. మన దేవునికి మనకు అడ్డుగా ఉన్నటువంటి దోషాన్ని, పాపాన్ని మనం విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మనం ఏది అడిగితే అప్పుడు అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగాలి. దేవుణ్ణి ఏదైతే నువ్వు అడుగుతున్నావో వాటిని నేను నీకు ఇస్తానని మాట ఇస్తున్నాడు. దేని గురించి ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వింటున్నాడు, ఆయన సమాధానం ఇస్తానంటున్నాడు. ఆయనకు నువ్వు మొరపెట్టు. మనుషులకు మొరపెడితే నీ మొరను వారు త్రోసివేస్తారు. చాలే మా ఊరికే ఇదేనా, నువ్వు ఒకరు చెప్పిందే చెప్తావు 10 సార్లు అన్నట్లుగా మనల్ని విసిగిస్తారు. కానీ దేవుడికి మనం మొరపెడితే మన మొరను ఆలకిస్తానని ఈ రోజున మాట ఇస్తున్నాడు. మరి మన పాపాలు, మన దోషాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. తప్పకుండా దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుందాం. దేవుడు నిన్ను రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు నువ్వు ప్రార్థిస్తే వినాలని, ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా, నమ్మకంతో, విశ్వాసముతో మొరపెట్టు. దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు. నీ కన్నిటిని సంతోషంగా మారుస్తాడు. నీ దుఃఖమును సంతోషకరంగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. నీవు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు ప్రభా. అవునయ్యా, మీరు మమ్మల్ని రక్షిస్తే ప్రభా అయ్యా మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు దేవా. అపవాది ఎన్ని తంత్రములు వేసినా, అపవాది ఎన్ని శ్రమలకు గురి చేసినా అయ్యా వాటన్నిటి నుంచి తప్పించే దేవుడవు ప్రభా. మమ్మల్ని విడిపించే దేవుడవయ్యా, మాకు తోడుగా ఉండే దేవుడవయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మేము చేసే
చేసే ప్రార్థన అయ్యా మరి తండ్రి అయ్యా నీకును మాకును అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపమును దోషమును అయ్యా మేము విడిచిపెట్టి మీకు మొరపెట్టే విధంగా మమ్మల్ని మార్చండి దేవా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభ. అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభ మీ యొక్క తండ్రి రక్తాన్ని వారి పైన ప్రోక్షించి సంపూర్ణ విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాలతో కృంగిపోతూ అయ్యా ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపులతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచనను మార్చండి దేవా. అయ్యా నా దేవుడు నాకు సహాయకుడని ధైర్యముగా వారుండునట్లు కృప చూపించండి తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. వారి యొక్క గర్భాన్ని తెరవండి. అద్భుత రీతిలో వారికి తండ్రి అయ్యా గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆ యొక్క వాహనము చుట్టూ మీ కంచెను మీ కాపుదలు దయచేయండి. ఏ అపాయము యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని మీరు చేసిన వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. రక్షణ దయచేయమని వారిని తండ్రి మీరే ఆదుకోమని మీరే వారిని బలపరిచి ధైర్యపరచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.